వాళ్ళు కూడా కొట్టరు. ఆషాఢ మాసమా? ఆషాఢ మాసం ఎన్నిసార్లు ఇచ్చాం? ఆషాఢ మాసం పోయిన సంవత్సరం వేసినా ఈ సంవత్సరం వేసి బాగుండదు. ఒకటేసారి పొద్దుమోకులు పాతదేనా నాయన అంటారు. ఎందుకు ఓకే అంటే ఏంటో చెప్తారు మాకు కూడా, మేము కూడా మాట్లాడుకుంటే ఆషాఢ మాసం అంటే నీకు తెలియదు? ఆ మాసాలని తెలియదు ఇంకా నాకు. ఆషాఢ మాసం తెలుదా నీకు? ఆషాఢ మాసం అంటే ఏం లే, కనెక్షన్ కట్టు జనరేటర్ పట్టు, అది ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో కనెక్షన్ కట్టు జనరేటర్ పట్టు. ఎలా పడతారు మీరు? నీకు చెప్పకూడదు. నువ్వు పొద్దుముక్కులు అన్నయ్య అన్నయ్య అంటుంటే నీకేం అర్థం అవుతుంది? నా అన్నయ్య ఇంకేమనాలి? ఇంకేమన్నా నా నోరుతో నేనేట చెప్పుదురాబా? చెప్పొద్దా? చెప్పు. వద్దులే, మళ్ళీ చెప్పినావు అనుకో, హైకమాండ్ కు కంప్లైంట్ ఇచ్చినావు అనుకో. హైకమాండ్ తెలుసు కదా? తెలుసు. ఎవరు? మా ఆయన కాదు, జ్యోతక్క. నాకు మొన్న తెలిసింది. ఇంటికాడికి వచ్చి మరీ కొడతాను. మమ్మీ అంటే బాగా భయం ఉందా? జ్యోతక్క అంటే మర్యాద. ఒకసారి భయపడి చూపించండి. ఏమతాలే అనుకున్నా, బలా భయపడతాడు. సూపర్. ఇక సరే, నీ కోరిక మేరకు, అంటే ఎవరి కోరికని కాదు కానీ నా కోరిక మేరకు నాకు బాగా ఇష్టమైనటువంటి పాట లేకుండా పటకమ కొట్టేద్దాం మధ్యలో, ఓకేనా? ఇక్కడ ఆషాఢ మాసం అంటే ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తాలా. ఆషాఢ మాసం అంటే ఏం లే, కనెక్షన్ కట్టు జనరేటర్ పట్టు. నాకు పెళ్ళైనాక ఇది ఒకసారి ఎట్టైనా కానీ నాకు పెళ్ళైనాక రెండు నిమిషాలకు ఆషాఢ మాసం వచ్చింది. పరిస్థితి ఏమైందంటే చలిజ్వరం వచ్చింది. ఎవరికన్నా మా అత్తగారి ఇల్లు తెలిస్తే చెప్పాలా? ఇక మా అత్తల ఇల్లు నీకెట్ట తెలియక ఉంటుంది. ఇది మా కొంచెం బ్యాగ్ వద్దులే, ఉతికినావా? ఊకినా నవ్వుతారు నన్ను చూసే. ఆడలకు తాగుతున్నారు, మా వాళ్ళకి రాక నాకు బతుకు. ఇక రావో ఈ సంద మామ నాగింతగా దయ్యను మామ, రావో ఈ సంద మామ. అత్త చెప్పాలడా? రాక ఇంటికి వచ్చినాక ఏం చెప్తాం? లేక చేయకుండా పట్ట 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 కానీ రాక ఇంటికి వచ్చినా రాక అల్లు వచ్చిండు కదా అని మా వాళ్ళు అందరు ఘనంగా సన్మానం, గుడ్లు టమాటాలు అన్ని రెడీ ఉన్నాయా? వద్దు, మన ప్లాన్ మిస్ అవ్వద్దు. మళ్ళా వద్దు, గుడ్లు టమాటాలు బెండకాయలు వద్దులే కానీ చెప్పు, మర్యాదలు చేసి పెట్టు. ఏంటి ఏదైనా మర్యాదలట? రాళ్ళు పట్టుకోరు రెడీగా. అంతా నీ చేతుల్లో పెట్టా. అంతేనా? ఎక్సైజ్ అంటే తెలియదు. ఎత్తేది దించేది దాన్ని ఎక్సైజ్ అంటారా? వాళ్ళ మా ఇంట్లో ఉన్నాడా? లేడు, బైక్ అడుకోండు. అయితే నువ్వు కూడా చేయొచ్చు ఎక్సైజ్. ఎట్లా? నువ్వు చేసిన లాభం లేలే. మైక్ పోయినది చవరా మా లేకుండా నువ్వు కూడా చేయొచ్చు ఎక్సైజ్. అది చెప్పు, ఎట్లనో ఎక్సైజ్ ఎట్లా చెప్తారమ్మా? అది తెలుసుకోవాలమ్మా. మరి ఎట్లా చెప్తారు? ఎట్లా కానీ సరే కానీ ఉడుకుడుకు పోవాడిగా మామిడికి తొక్కుంది, నెయ్యి ఉంది, వేసుకొని కలుపుకొని తిన్నాం అనుకో, నువ్వు తిన నేను పోతా అంటది. కొత్తలో మామిడి తొక్కేసుకో, చింత తొక్కేసుకో, ఉల్లిగడ్డ కారం వేసుకో, ఎల్లిపాయ కారం వేసుకొని మళ్ళా కొత్తలు అన్నాక చికెన్ మటన్ పెట్టాలా? అంటే ఈరోజు మేము దైవ మందిరంలో ఉన్నాం కదా, తినం. నాకు పెట్టి మీరు మందిరాన్ని కోరి
10 100 100 కూడా 99 100. అల్లుడు ఏం లెక్క పెడతారా? ఇగో సుక్కలు. ఎందుకు లెక్క పెడతారా? నేను చూపిస్తున్నా కాబట్టి లెక్క కాదు. ఎన్ని సుక్కలు ఉంటే మనకంత మంది కొడుకులు పుట్టాలా? అరే ఓ బా అను ఏం కాదులే, నన్ను బాడకా ఉంటారు, తిగనా కొడుకు అంటారు, ఎర్రనా కొడుకు అంటారు. అను కాదురా, మన సంసారం అంటావా? నేనంత తప్పుడు నా కొడుకునేత. నువ్వు తప్పుడు నా కొడుకు నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. ఏదంతా నీకు కరెంట్ పేమెంట్ వాడి మాట్లాడి కరెంట్ పేమెంట్ ఇచ్చవుతా కదా, నువ్వే 5,000 తీసుకోవాలి. చెప్పింది ఎవరు కరెంట్ మాట్లాడే 5,000 అంత చూడలేదు. ఒప్పుకున్నాక వాళ్ళ ఎన్నిక ఆగదు, అది ఏదో వాళ్ళ దైవాలు వస్తుంది. ఇక కట్టెక్కిదికి 3,000 తక్కువ అయితే 3,000 ఇస్తా. అంటే మన అంటే మన కాదు. ఎందుకు గెలికినావు? గెలకలే, మన అంటే మన కాదు. ఇప్పుడు మామ నువ్వు నేను నీ కూతురు, మన కుటుంబం బాగుండాలని పోయి మన కాపురవన్నీ గట్లా అనాలే. కానీ సుక్కలు లెక్క పెట్టించా, అన్ని సుక్కలు పిల్లలు ఉంటాలి, అట్లా మాట్లాడొద్దు. అంతేనా? సరే అని అగా అన్నం చేసినా, మంచిగా ఏట కూర చేసినా తిన్నావు మంచిగా. 4 గంటలకు తెల్లవారుజాము 4 గంటలకు బస్సు ఉంది, చక్క బస్సు ఎక్కువ మీ ఊరుకో. పట్ట 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 కానిచ్చినవే నేను పట్ట పట్ట అంటే ఇంత పట్ట పట్ట కానిచ్చాలని సంగతి నాకు అసలు తెలనే లేదు. ఇటైతే వేలే అల్లాడిచ్చినావు. చేప లేదు, తిండి లేదు, మధ్యలో మందు లేదు, కమిటీ వాళ్ళు వేయకపోయింది, నువ్వు వేయకపోతే నా బతికే నా వద్ద నేనే తాగాల్సి వస్తుంది లాస్ట్కి. వద్దునా లేదా కర్మగల. ఇక బస్సు మించిన తర్వాత కదా ఏమన్నుంటే చూడు వద్దా వద్దకుంటే కానీ ఏం చేస్తుంది వద్దా పోయిలే. బీరు దాటే దేహపులొస్తాయట. ఊరికి గుడి ఉంటుందన్నది తెలుసు కానీ మా బడి మాత్రం ఖచ్చితంగా ఉంటుందట. 100కి 90 మంది ఎడ్యుకేటెడ్స్ అదా. ఎంతమంది చదివినారన్నా? సరే కానీ నీకు విషయం తెలియదు. మా ఊళ్ళో అందరూ మొన్న మీటింగ్ అయితే వస్తే నీ అల్లుడు పెద్ద గొప్ప, పెద్ద తోపు, పెద్ద మూతగిరండు, ఏం చదివిండు అని అడిగారు. నేనా చదువు అల్లాడిచ్చినా? ఏంటది ఆడిచ్చింది? 10వ తరగతి అయిపోయాక కష్టపడి ప్రోగ్రామ్ ఒప్పుకునేటప్పుడు 500 అడిగి ఇప్పించుకుపోయి చదివినా మ్యాథ్స్ రోజు. మ్యాన్షన్ హౌస్ అంటే 10వ తరగతి చదివినాక చదువుతారు చూడు. అడిగిన వెంటనే కొత్త 2 చదివచ్చు వెలిగించినాడు. నీ ముందు ఉంటే పని చేసుకోమరా అని. ఇదా దాని తర్వాత రాయిస్తాకు, దాని తర్వాత మేనేజ్మెంట్ అంటే డిగ్రీ అంటారు చూడ. అది మస్తు చదివినా కదరా. వీళ్ళకి చెప్తే అర్థం కాదు. నా అల్లుడు మోతవీరంటే ఇన్ని చదివిన తర్వాత పరీక్షలు రాసినారా? డౌట్ రాలే? నిజమే కదా. రాసినావా? ఏం రాసావా? ఎవరు ఇప్పుడు 10వ తరగతి అయిపోయింది కదా అని చెప్పి 4 బుక్కులు తీసుకొని రాత్రి ఓ రూమ్ తీసుకొని 12 వరకు చదివినట్ట. కానీ రాయలేకపోయినా. ఎంత కష్టపడ్డావురా? కష్టపడినా, బార్ల వన్నా, ఎల్లెలకల వన్నా, కింద మీద వన్నా ఈ ప్రోగ్రామ్ రానికే. అయినా నాగే నమ్మకంతో 3 ఏళ్ళ ఇతరే ఉన్నారు. నెక్స్ట్ సంవత్సరం ఏమైపోయి కదా ఏమో పార ఉంటే తాగి ఎవరు వీకిందంటే ఎవడేం చేయలేడు. ఇక సర్లే ఎంత పరీక్ష రాద్దామని పోయినా రాత్రి 12 వరకు చదువుకొని రాయలేకపోయినత్త. ఎందుకు అంటే రాత్రి 12 వరకు చదివినోడు యానాకొడుకు రాయలేడు. అదేంటి? రాత్రి బాగా చదువుతున్నా కదా, పగలు బాగా రాస్తారు పరీక్షలు. యాగోరు ఎక్కువైతుంది, ఎప్పుడు లేచాడు కాబట్టి జాబ్ సంపాదించుకున్నామని దుబాయ్ పోయినా. మరి అక్కడ ఇచ్చిరా లేదా? లేదు, కింగ్ ఫిషర్ వాడు మళ్ళా రాపోన్నాడు. వాళ్ళకే వచ్చింది. చదువు అల్లుడు నీకు ఈసారి పైసలు కావాలనుకో, ఉన్నది మొత్తం అమ్మిస్తా. నీకాడేముందట? ఉండేదంత నా కాలం 30,000 కట్టం ఇచ్చినావు. నీ 30,000 నువ్వు కొంచెం సిగ్గు, సింగారం, రోసం, పాసం, మానం, మర్యాద, శివు, నెత్తులు ఏమన్నా ఉన్నాయా నీకు? మూకులు నా బిడ్డను కాలు కింద పెట్టకుండా చూసుకున్నా. నా బిడ్డ అది, నా బిడ్డ ఇది. నీ బిడ్డ నా ఎక్కడంటే ఇద్దరికి డాకులు ఇచ్చా. నీకు నీ బిడ్డకి 2 డాకులు కాదు. ఇప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చినావు? నా బిడ్డ కోసమే కదా. నీ కాలు ముక్త మర్చిపోయినా. మనం మర్చిపోతాయిలే కానీ
ఏమి ఎత్తాను ఇల్లంతా చెత్త మరి ఏం చేయలే లంకంత కొంప పనుల్లో ఎవరు లేరు. నిన్ను పని మనిషి పెడదావు అంటే నువ్వే ఊర్లో పోయి ఉన్నావు. ఆడ నీ కూతురుతో పని చేపించావని నా భయం. నువ్వు ఎంత మంచి అల్లుడవరా. మంచోడు అని మంచానికి దూరం చేసేవిలే. ఏంద్రా మంచోడు అని మంచకాడికే దూరం చేసేవి అంటే రాదేయకుండా ఆడవే ఏం రాకే తెలుసా దాని కానీ. సరే కానీ ఇక అన్న తినవు మంచి మంది అయినావు. ఇక ఇప్పుడు పోదావా లేదా ఊరికి? నువ్వు పోవాల్సిందే తప్పదు. బస్సు 4 గంటలకు ఉంది కదా, ఇప్పుడు అర్ధగంటకు ఉందా? ఉందంట. తేరు గుంజుతాయి బయలు ఎవరు ఉండరు. ఏంటి తేరు గుంజుతాయి బయలు ఎవరు ఉండరు. నన్ను ఎవరు పట్టించుకుంటారు? మళ్ళా నన్ను బస్సు ఎక్కించేంత వరకు నిలబడతారా? ఆయన లెక్క చేత పతా ఏరు లాభ కడతారా ఏమో బాగుంటుంది. నువ్వే ముందు ఉండాలి తేరు గుంజలకి. ఈ వల్లొద్దు కదా మనం ఎంత కొట్లాడతా ఎంత చేసినా నీ కూతురు వచ్చేదేమో అడిగిరా పో. ఎవరు యాదవటి అదే సరే విజయ్ వాళ్ళ వద్దులే వాళ్ళ పేమెంట్ వరకు అని చెప్పింది. ఇగో ఎక్కువ మాట్లాడకూడదట. నీ మొగుడు వచ్చిండు వద్దు మొగుడు వరకు వద్దు. ఎవరు స్టేజ్ వరకే రా మా మన కింది పోయినాక ఎవరు రాకపోరా. ఇక అల్లుడు వచ్చింది. ఉండు బావా ప్యాంటు మంచిగా ఇంకా వాళ్ళేడు కాళ్ళు ఇప్పటికే మళ్ళీ ఎప్పుడు తుచి అప్పుడే ఎంత మారుతుందమ్మా. ఏంటి చిక్కులేదు పిల్ల మంద బాగా ఫుల్గా మంద వచ్చి పిల్లని చూసి ఈ పిల్ల కాదంటావు. ఇదేనా ఇదే నాకు ఇదేనా కాదు ఎంతసేపు వచ్చింది కదా కళ్ళు దొబ్బినారా నీకు? మా చూసి మారేడుకాయ చేసిరేట. ఇక నువ్వేనా కొంచెం అయితుండే లేదు లేదు ఈ ప్రకారంగా కాళ్ళు తిట్టివే అంటే అవి ఏం చేసుకుంటే అని అర్థం. మీరు అపార్థం చేసుకోక దుర్మార్గం అది తప్పు కాదు. చదివి అడుగుతాను మనకి బిడ్డ నీ మొగుడు వచ్చిండు అత్తగారింటి గట్ట పోతావా? పోవు కదా. నీకు డైలాగ్ ఇచ్చింటారు పోను అని అది చెప్పు. సరే నువ్వు వెళ్ళు రెస్ట్. పిల్లకు జ్వరం వచ్చింది మలేరియా. జ్వరం గిరంతా అమ్మ పిల్లకు జ్వరం వచ్చిందిరా. ఉంది మలేరియా. ఇక నా మాట విని పోదాం రా. మైక్ తెచ్చుకోపో ఊకే అనుకుంటుంది. నా మాట విని పోదాం రా. ఎక్కడికి? ఇంకా తెలడానికి మళ్ళీ ఎక్కడికైనా అడుగుతావు. ఏం నీకు వద్దు వద్దకుంటే తింటావు. వద్దు ప్రపంచానికి కలిగినది నీకు ఒకదానికి వద్దమ్మా. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద వద్దా నేను మాట పోదా. నేను చేసిన తప్పను ప్రేమ నేను నిన్ను నమ్మడమా నా ఒక్కసారి వచ్చిపోవా. ఉండలేను నిలువలేను అనుకుంటే మాయమైన సందమామ ప్రేమ. మా ఇంట్లో నూలక మంచం ఉంది ఇరగొడదాం మనం వద్దా. నులక మంచం కాకుండా కట్టి చేసుకున్నాను. నువ్వు వెళ్ళి బిడ్డ రెస్ట్ చేసుకో. వద్దా ఎంత లంగా ఉన్నాను నేను పెట్టలాగా తెరకైతుడా ఏది బస్సు టైం వెళ్ళి ముగ్గురు బస్సు. మరి ఏం చేయాలి? పిల్లలు పంపించాలంటే ఇక ఊరు పెద్ద మనుషులు అందరు ఇక్కడ ఉన్నారు. అయ్యా పెద్ద మనుషుల వరకు ఎందుకులే ఎందుకు మనం మాట్లాడుకుందాం. సంసారం నాశనం అయిన తర్వాత అందరు రైతులే తల్లి ఎవరు న్యాయ చెప్తుందిలే. సిగ్గులేదు కొంచెం మాట్లాడుకోవాలి ఇట్లా అంటారని చెప్పి వేరే వాళ్ళ పెట్టినా సిగ్గు అడిగిన వాళ్ళకి మాత్రమే చూపించాడా. నువ్వు సిగ్గు మానలేదు అని మాకు తెలుసు కానీ ఒకసారి పెద్ద మనుషులు అడుగు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా. అన్నా పెద్ద మనుషులు పంపేయాలట పంపేమన్నారు. ఎవరు పంపేమన్నారు? పంపేమన్నారా? ఏ పెద్ద మనుషులయ్యా కొంచెం ఉండాలి పట్టుకుంటా. సరే కానీ నువ్వేమనుకోకపోతే ఒక మాట చెప్తా. అల్లాడి ఏమని ధర్మం ఏంటి ఇష్టంగా నేను ఎప్పుడు పెట్టాల మాట కాదన్నారబ్బా.
దగ్గరకు వచ్చి మాట్లాడు. మంచి తర్వాత నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. ఇక కొట్టాకు నేను పేమెంట్ ఇయ్యను, ఫోన్ పే చేస్తా, మళ్ళా నేను పంపించుడు నీ ఇష్టం. ఏమవుతుంది కానీ నువ్వు ఇప్పుడు కారు ఎక్కిపోతావు. సార్ అంతా నేను డబ్బులు ఇప్పించుకుంటా, ఫోన్ పే కొడతా అంట, యా కొట్టను. ఎవరు? నేను నీ ఊరికి వచ్చి కొడతా. అందుకే నన్ను కొట్టాకు, నేను నిన్ను కొట్టను. నువ్వు నన్ను కొట్టాకు, నేను నీకు అడుగు కొట్టను. పిల్లను వెళ్తే లబదివ్వమంటది అమ్మా. నువ్వు కూడా ఏదో పలకది ఇంతవరకు వాడద్దు. పిల్లను వెళ్తే లబదివ్వమంటది అత్త. నువ్వు కూడా రాత, నీ బిడ్డను తీసుకురాత. అయినా అత్త అంటే తల్లితో సమానం. కేవలం ఆశం కోసం వాడింది కాబట్టి అందరి ఆనందం కోసం కాబట్టి కాళ్ళకు మొక్కుతా. మొక్కిరా అంటే మా నాయనకు మాట ఇచ్చిన మంది కాళ్ళు మొక్కరని. నీ కాళ్ళు నువ్వే మొక్కుంటావు. అందుకే సపోర్ట్ గట్టిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. 90 రైట్. ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత మళ్ళీ మేము ముందుకు వస్తాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.